కొలంబస్ బెండకాయ మోర్ కొలంబు. బెండకాయ అంటే ఏమిటో తెలుసా? అదే తెలుసు, పొడుగ్గా ఉంటాయి. బెండకాయ అంటే బెండకాయ. మోర్ అంటే ఏమిటి? అదే బయట మోర్ షాప్. ఈ తలకాయ మజ్జిగ. కొలంబస్ అంటే కనుగొండం. కొలంబస్ అనేది లేదు, కొలంబు. కొలంబు అంటే పులుసు అని. ఓహో, దొండకాయ పెరుగు పులుసా? నేను బెండకాయ చెప్పాను సన్నాసి, చెవులు కూడా వినపడవా? నువ్వేంటి రిపోర్టర్ గా పనికి వచ్చేది? అదేలే. అబ్బో, బెండకాయ మజ్జిగ పులుసు. అది దీని పక్కన పెట్టి ఆ మిక్సీ తీసుకో చెప్తాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, అక్కడ బియ్యం ఉంటాయి, బియ్యం కూడా కాస్త వేయి. జీలకర్ర, కొబ్బరి, తురిమిన కొబ్బరి ఉంది చూడు. ఇది ఏంటంటే ఆల్రెడీ తురిమిందే కనుక కొంచెం ఆఖరి వేసుకున్న పర్వాలేదు, ఎందుకంటే ముందుగా నలగాల్సింది అవి. అందుకని దీంతో పాటు తీసుకెళ్ళు. ఇందులో న్యూస్ ఏం లేదే. ఇప్పుడు నేను నార్మల్ గా ఏదైనా చేయాలంటే బ్రేకింగ్ న్యూస్ ఉండాలి. అలాగా ఏం లేకుండా బ్రేకింగ్ న్యూస్ ఏమా? వద్దులే, నేనే ఏదైనా క్రియేట్ చేస్తాను క్రియేటివ్ హెడ్ తో. నీ బుర్ర బ్రేకింగ్ న్యూస్ అన్నది. వచ్చాను బాబాయ్, రాకెట్ పోతాను. సరే గుడ్. ఆ ముగ్గురు దీన్ని పెట్టుకో. నూనె కాస్త ఎక్కువగానే వేయి. దాంట్లో నూనె కాస్త ఎక్కువ పడుతుందా? పడుతుంది, ఎందుకంటే బెండకాయలు దీంట్లో వేగాలి కదా. అంతా నిప్పులు బాబాయ్. అంటే ఇందాక ఇద్దరు కొట్టుకుంటే మధ్యలోకి వెళ్తే నన్ను కూడా పడేసి తన్నారు కదా, అదంతా నిప్పులు. అంతా వంటలు నేర్చే అబ్బాయా, ఈ తొంటరితనము నీకేలా, చట్నీ రుబ్బే చిన్నవాడ, ఈ ఛానలు గొడవ నీకేలా. సన్నాసి బెండకాయ లేదు దీంట్లో. నీకు ఏ బెండకాయ లేదంటూ ఏదో ఒక అవార్డు నీకు ప్రదానం చేయాలి. రుచికరంగా వంటలు చేస్తాం, 10 మందికి పెడతాం. అవార్డులు అవే వస్తాయిరా నీకు. ఈసారి బెండకాయలు ఇందులో ఫోన్లు ఒకటి. ఈ రిపోర్టర్లకి తప్పవు బాబాయ్ ఇవన్నీ. హలో, ఏంటి గవర్నమెంట్ అవార్డులు ప్రకటించిందా? ఎవరికి వచ్చినాయి? నవనీతరికి ఇచ్చారా? ఏ అవార్డు? గన్నేరు పువ్వు అవార్డా? నీ దుంపదేగా. దేనికి దేనికి? పుస్తకాలు రాయకుండా ఉన్నది గవర్నమెంట్ ప్రకటించిందా? ఓరే, నేను చెప్పేస్తాను బ్రేకింగ్ న్యూస్. ఓరే దుంప బాబాయ్, కంగ్రాచులేషన్స్. సీఎన్ వేడుక చేసుకుందాం. మన ఊర్లో నవనీత లేదు, మన పక్కింటి ఆవిడ ఉంది, ఆవిడకి గన్నేరు పువ్వు అవార్డు వచ్చింది. చెప్పేస్తా బ్రేకింగ్ న్యూస్. కల్పిత అమ్మ లైన్లోకి తల్లి. అది కల్పిత. మరి ఈ రోజే మన గవర్నమెంట్ కొన్ని ప్రముఖ వ్యక్తులకి వాళ్ళు కృషి చేసినందుకు గాను కళారంగంలో వాళ్ళకి అవార్డులు ప్రకటించడం జరిగింది. మరి ఈ అవార్డులో భాగంగా మరి ఈ బాబాయ్ హోటల్ పక్క ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అయినటువంటి ఒక మహిళకి గన్నేరు పువ్వు అవార్డు ప్రకటించడం జరిగింది. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. దీని మీద బాబాయ్ హోటల్ ఓనర్ అయినటువంటి బాబాయ్ గారు స్పందిస్తారు. మరి వారి స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు దీని మీద ఎటువంటి ఆరాట అభిమానాలు మరి ప్రేమ చొరవ ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఏంటి అసలు ఎలా మీ ఇద్దరు స్నేహం ఎప్పటితో స్టార్ట్ అయింది? మా స్నేహం ఎంత పండించింది? అయ్యి బాబాయ్, మీ ఇద్దరి బంధం ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి అని బాబాయ్ గారు చెప్పడం జరుగుతుంది. బాబాయ్ గారు ఈ అవార్డు రావడం మీద మీ ఎలా ఉంది? మీ కృషి ఏమన్నా ఉందా వెనక? ఆవిడ స్వయం కృషి, నాదంతా ఏమీ లేదని ప్రకటించిన బాబాయ్ చాలా ఆనందం. దీనికి మీరు ఏమైనా పార్టీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? బెండకాయలతో వచ్చే అతిథులకి పార్టీ ఇస్తానని చెప్తున్నారు. అసలు ఈ గన్నేరు పువ్వు అవార్డే ఆమెకి రావడానికి గల కారణం, ప్రధాన కారణం ఏంటి? స్వర్ణ పుష్పాలు బహుశా దొరుకుండవు, రకరకాల పూలు ఏం దొరకట్లేదు కదా, సీజన్ కాదు కదా, అందుకని ఏదో దిక్కుమాలి పువ్వు అలా పారేసి ఉంటారు. అంటే ఈ పువ్వు రావడం వెనక కొంచెం అసంతృప్తి, దిగ్భ్రాంతి చెందినట్టుంది. ఎందుకంటే ఆయన మొహంలో కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అంత కాదు, ఆగే కెమెరామెన్ బుచ్చయ్యతో బాబాయ్ హోటల్ అయిపోయింది. బాబాయ్ పని అయిపోయింది. ఫీల్ ఇచ్చామంటే వాళ్ళు ఇది ఒక 2 రోజులు వేసుకుంటూ ఉంటారు. ఇది ఇంతలోకి కాగింది, ఇది అయిపోయింది. ఓకే, దాని మూర్తి పెరిగించు. రెడీ వేసుకో. దాంట్లో కాస్త నూనె వేసుకో. నూనె చాలా కొంచెం ఎక్కువ అక్కర్లా. జీలకర్ర ఉంది కదా, వేసుకో. కరివేపాకు మెంతులు కూడా వేయి.
చిటికెడు పసుపు వేసుకున్న ఆయన ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? దాంట్లో చక్కగా పెరుగు వేసుకో, బాగా చిలుకు దాన్ని బాగా. అది ఇగో ఈ మిక్సీలో ఉన్న పదార్థం కూడా దాంట్లో వేసుకో. ఉప్పు వేసుకోవాలిగా మరి దాంట్లో కొంచెం. బెండకాయలు కూడా బాగానే వేగాయి గనక ఈ వేగిన ముక్కలన్నీ దాంట్లో వేయడం అంతే. ఆపే స్టవ్ ఆపే. అది జాగ్రత్త జల్లెడి గడ్డతో తీసి ఈ ముక్కలన్నీ దాంట్లో వేయి. వేసాయి.